హలో అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిక్కీ డైలీ వ్లాగ్స్. వీడియో పెట్టయితే చాలా రోజులైతే అయిపోతుంది కదండి, ఎందుకంటే ఇక్కడ ఫుల్ అయితే వర్షాలు పడుతున్నాయి మా ఊర్లో. అది కాక నాకు కూడా అంటే పిల్లల్ని చూసుకోవడం చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది. వర్షం కూడా ఫుల్గా పడుతూ ఉంది. అది కాక ఇంట్లో గ్యాస్ కూడా అయిపోయిందండి. ఇంకా మా ఊరికైతే గ్యాస్ అయితే రాదండి. సామాన్యంగా పక్కా విలేజ్ కదా, బుక్ చేసుకొని మనం పెట్టుకుంటూ వస్తుంది. అదేగాక ఇప్పుడు ఫ్రీ గ్యాస్ కూడా వస్తుంది అని చెప్తున్నారు కదా, అందుకోసమైతే వెయిట్ చేస్తున్నాము. ఈ వర్షాల వల్ల అది కూడా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది. అందుకోసమే ఇంకా నేనైతే హైదరాబాద్లో ఈ ఎలక్ట్రిక్ స్టవ్ అయితే యూస్ చేస్తూ ఉన్నానండి. 4 ఇయర్స్ 3 ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. మేము అక్కడ గ్యాస్ అనేది తీసుకోలేదు, ఎలక్ట్రిక్ స్టవ్ మీదే నేను వండేదాన్ని. కరెంట్ కుక్కర్ మీద అయితేనే నేను ఇంకా రైస్ అనేది పెట్టానండి. ఇంకా అప్పటివైతే నాకు ఇప్పుడు ఉపయోగపడ్డాయి, ఎందుకంటే అప్పుడైతే 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయేదాకైతే నేను యూజ్ చేశాను. అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత అయితే అవి పక్కన పెట్టేశాను. ఇంక ఇంట్లో వాడుతూ ఉన్నాము. ఇంక ఇంట్లో గ్యాస్ అయిపోవడం, వాళ్ళు రాని దానివల్ల అయితే 4 డేస్ నుంచి అయితే ఇదే విధంగా అయితే నేను కరెంట్ స్టవ్ మీద, ఎలక్ట్రిక్ స్టవ్ మీద అయితే కర్రీస్ వండుతున్నానండి. రైస్ కుక్కర్ మీద అయితే అన్నం పెడుతున్నాను. ఈ వర్షాలకైతే అసలు ఎలా ఉందంటే అలా ఉంది. చూస్తారు, అన్ని ఇబ్బందులు ఒక్కసారిగా వస్తాయి అన్నట్టు. చూడండి, ఫుల్ అయితే వర్షాలు పడుతూనే ఉందండి. నిన్న మధ్యాహ్నం నుంచి అయితే అస్సలకే ఆగటం లేదు వర్షం అనేది. ఫుల్ కురుస్తూనే ఉంది. ఉదయం అయితే 6:30కి అలా ఆగిందని వాకిట్లో ముగ్గు అయితే వేశాను. ముగ్గు వేయడం, మళ్ళీ వర్షం వచ్చి ఫుల్గా అయితే పోవడం అంతా జరిగిపోయాయి. అత్తమ్మ అయితే నారైతకి వెళుతుంటారు ఇప్పుడు పొలం పనులకి. ఈ వర్షం వల్ల ఈరోజు అది కూడా ఆపేశారు, వర్షంలో నారైత వేయలేమని. ఫుల్ అయితే వర్షం పడుతూనే ఉందండి, అస్సలకి ఆగటం లేదు. ఈ వర్షాలకి మా ఊరిలో ఉండే రోడ్లకి ఇక్కడికైతే ఎవ్వరూ రాలేరు, నెల్లూరు నుంచి అయితే. అందుకని ఇంకా బాధలు అంటే ఈ వర్షం బాధలండి. చూస్తున్నారు కదా ఎలా ఉందో, కూరగాయలు కానీ ప్రతిదీ ఇబ్బందే. ఇంకా ఈ వర్షం తగ్గేదాకా మనం ఏం చేయలేము, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేని పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఉండాల్సిందే. మా పరిస్థితి కూడా అంతేనండి. ఇంకా ఆ రెండు ఉన్నాయి కాబట్టి మమ్మల్ని కాపాడిందనే చెప్పవచ్చు, ఎందుకంటే ఆ రెండిటి వల్లే మేము ఇప్పుడు ఫుడ్ అనేది వండుతున్నాను. ఇంకా ఆ రెండు, కరెంటు కూడా ఇక్కడ సరిగా ఉండదని చెప్పాను కదా, కరెంటు ఉండక కరెంట్ వచ్చినప్పుడు వండుకోవటం, పిల్లల్ని బయటకు పోనివ్వకుండా జాగ్రత్తగా చూసుకోవటం, ఇలా అయితే ఉందండి. చూస్తున్నారు కదా, ఫుల్ అయితే బట్టలు అయితే ఆరేసాము, ఎలా ఉందో. అందుకోసమేనండి వీడియోలు అయితే కొంచెం లేట్ అయ్యాయి. చూడండి ఇప్పుడు ఎలా ఉందో పరిస్థితి. ఇప్పుడైతే ఈవినింగ్ టైం అండి. ఈ వ్లాగ్ అనేది ఈవినింగ్ అంటే 3:30 అయితే అవుతుంది టైము. ఇంకా 3:30కి అయితే ఇంకా మా హస్బెండ్ వర్క్ చేసుకోవాలి, టీ పెట్టు అని చెప్పారు. అందుకోసం అయితే ఇంకా టీ అయితే పెడుతున్నానండి. దీనికి ఓ చెమ్మ అనేది అస్సలు తగలకూడదండి, చెమ్మ తగిలితే చాలా షాక్ కొడుతుంది. నాకైతే చాలాసార్లు షాక్ కొట్టింది హైదరాబాద్లో ఉన్నప్పుడైతే. పాలు పొంగిపోయినప్పుడు సడన్గా మనము దీన్ని టచ్ చేస్తూ ఉంటాం కదా తిప్పడానికని, ఇలా తిప్పినప్పుడు కూడా షాక్ కొడుతుందండి. ఆ రౌండ్ సర్కిల్లో మనం అంటే టీ పడినా, వాటర్ పడినా, మనం టెన్షన్లో కానీ, లేదు ఏదైనా జరుగుతుందని కానీ మనం చేపెట్టడం కానీ, ఇక్కడ ఆపడం కానీ చేసామంటే షాక్ కొడుతుంది. మెయిన్ స్విచ్ దగ్గర అయితే ఆపుకోవాలండి మనము. ఇంత కేర్ఫుల్గా అయితే ఉండాలి. దీంట్లో ప్రతిదీ కూడా ఉంటుందండి. మాన్యువల్ అంటే మనం ఏ కర్రీ చేసుకున్నా, అదేవిధంగా రోటీ, దోశకి
గ్రేవీకి. ఇది మైనస్ అంటే తగ్గించుకోవడం అండి. ఇది టైం అంటే మన టైం పెట్టుకోవచ్చు. ఇదైతే ఆన్ అండ్ ఆఫ్ అండి. స్లో కుక్, ప్రెషర్ కుక్, స్ట్రీ ఫ్రై ఇలాంటివన్నీ ఉంటాయండి దీంట్లో. కానీ జాగ్రత్తగా అయితే వండుకోవాల్సి ఉంటుంది. మాకైతే ఫస్ట్ ఒకటి ఉండిందండి, దాంతో అయితే చాలాసేపు వరకు అంటే నాకు షాక్ కొడుతూనే ఉండేదన్నమాట. అందుకోసమే కొత్తదైతే తీసుకున్నాము. ఇది తీసుకొని కూడా 2 ఇయర్స్ అయితే అయిపోతుంది. కానీ నాకు ఏమీ అంత అనిపించలేదు ఎప్పుడో ఒకసారి. ఇవి మేము రూమ్లో అనేది పెట్టేసామండి, స్టోర్ రూమ్లో. కానీ ఇప్పుడు మాకు అవే హెల్ప్ అనిపించాయి. ఇప్పుడు అవే తీసుకొని మళ్ళీ యూజ్ చేసుకుంటున్నాము. ఇంకా గ్యాస్ తీసుకునేంత వరకు అయితే మాకు ఈ తిప్పలు అనేది తప్పవండి. ఖచ్చితంగా కేర్ఫుల్గా అయితే చేస్తున్నాను, పిల్లల్ని రానికుండా చేయకుండా. కర్రీ అయిపోయిన తర్వాత రైస్ పెట్టుకోవడం, పిల్లల్ని చూసుకోవడం ఇలా సరిపోతుంది. టైం అంతా కూడా అంత ఇబ్బందిగానే ఉంటుంది కదా. మీలో ఎవరైనా కానీ ఇలా కానీ చేస్తుంటే ఖచ్చితంగా అయితే కామెంట్ అనేది చేయండి. చాలా సింపుల్ బ్లాగ్ అండి ఇదైతే. వర్షం ఫుల్ అండి, ఇంకా 2 డేస్ 3 డేస్ అయితే వర్షం పడుతుంది అని చెప్తున్నారు. విలేజ్లో అన్ని రకాల సమస్యలు ఇలానే ఉంటాయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.